సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పులైతే రావడం జరిగిందనమాట. సో జోరుగా వర్షాలైతే పడుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం. వడగాలుపులు ఒక పక్కన, మరో పక్కనేమో చిరుజల్లులు. సో ఈ విధంగా వాతావరణం ఉండబోతుంది. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించిదే ఉంది. ముందుగా చూద్దాం. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వాతావరణ కేంద్రం ఈ విధంగా వెల్లడించింది. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర కోస్తా ఆంధ్రాలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలో మాత్రం మరో 2 రోజుల పాటు ఎండ, తేమతో కూడిన వాతావరణం అయితే ఉండబోతుంది. ధోని ప్రభావంతో కోస్తా ఆంధ్రలో పలు జిల్లాల ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నంద్యాల జిల్లా నుండి ఆత్మకూరులో అత్యధికంగా ఉష్ణోగ్రత అయితే నమోదైందనమాట. ఇలా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో వడగాలుపులు పడుతూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ, గద్వాల జిల్లా, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుపులు అయితే వీస్తున్నాయి. సో ఈ కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే కూడా పడబోతున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే భయంకరమైన ఎండో లేదంటే భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని